నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శిశిర. రైతు మిత్ర వ్యవసాయ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన రైతు మిత్ర వ్యవసాయ కార్యక్రమంలో ముఖ్యమైన అంశం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. వానాకాలంలో వరికి సంబంధించి దాంట్లో సస్యరక్షణ చర్యలు ఎలా పాటించాలని రైతులకు కావాల్సిన సలహాలు సూచనలు అందించడానికి నాతో పాటు టీసాట్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ అరుణశ్రీ గారు, సైంటిస్ట్, రాజేంద్ర నగర్ నుంచి వచ్చారు. నమస్తే. నమస్తే అండి, వెల్కమ్ టు టీసాట్ నెట్వర్క్. ఇప్పుడు మనకి అంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వరి నాట్లు ఎంత విస్తీర్ణంలో ఉన్నాయంటారు? మనకి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన పంట వరి. దాన్ని మనము ఎంత సాగు చేస్తున్నారంటే ఖరీఫ్ రబీ కలుపుకొని 62 లక్షల ఎకరాల వరకు సాగు చేస్తున్నారు. ఖరీఫ్లో 27 లక్షల ఎకరాల వరకు సాగు జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతానికి 20 లక్షల ఎకరాల వరకు నాట్లు వేయడం అన్నది జరిగింది. ఇప్పుడు ఈ ప్రధానమైన పంట కనుక దీనిలో జరిగే సస్యరక్షణ చర్యలు, యాజమాన్య పద్ధతులు రైతులకు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంటే మనకి ఇప్పుడు ఈ వరి పంట ఏ దశలో ఉంది అంటారు? ప్రస్తుతం నారుమడి నుంచి నాట్లు వేసుకునే దశలో ఉంది. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో అయితే ముందుగా నారు వేసుకుని నాట్లు వేసుకున్న పంటల్లో దుబ్బు దశలో కూడా ఇది మనం గమనించవచ్చు. దుబ్బు వేసే దశలో కూడా మనకి పంట అన్నది కొన్ని ప్రాంతాల్లో గమనిస్తున్నాం. ఇప్పుడు మనకి వరి నాట్లు ప్రధాన అంటే ప్రాంతంలో వేస్తున్నప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అంటారు? ముందుగా ఎప్పుడైనా సరే వరి మనం నాట్లు వేసుకునేటప్పుడు 25 నుంచి 30 వయసు కలిగిన లేత వయసు ఉన్న నారుని వేసుకోవాలి. అలా నారు వేసుకునేటప్పుడు మనకి దిగుబడి పైన ఎటువంటి ప్రభావం అన్నది లేకుండా ఉంటుంది. అదేవిధంగా నాట్లు వేసుకునేటప్పుడు కూడా రైతు సోదరులు కాలిబాటలు అన్నది తీసుకోవడం జాగ్రత్త పాటించాలి. ఎందుకు అంటే కాలిబాటలు ప్రతి 20 సెంటీమీటర్లు పొలం మధ్యలో 2 మీటర్ల దూరంకి 20 సెంటీమీటర్లు వదిలివేయడం వల్ల గాలి వెలుతురు మొక్కల మధ్యలో మంచిగా తగిలి రైతు సోదరులకి పంట పొలంలో ఏమైనా యాజమాన్య పద్ధతులు ఎరువులు వేయడానికి ఈ రకంగా ఎంతో హెల్ప్ చేస్తుంది. కనుక రైతులు తప్పకుండా కాలిబాటలని తీసుకొని యాజమాన్య పద్ధతులు పాటించుకోవాలి. ఇప్పుడు రైతులు ఈ ముదురు నారు వేయాల్సి వస్తే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? ఇప్పుడు కొన్ని పరిస్థితుల వల్ల, వర్షాభావ పరిస్థితులు కావచ్చు, రైతు సోదరులు నారు వేయాల్సిన అంటే 25 రోజుల నుంచి 30 రోజులు లేత వయసులో వేయాల్సిన సమయం కానీ లేట్ అయినప్పుడు దాన్ని మనం ముదురునారు అనడం జరుగుతుంది. ముదురునారు వేసేటప్పుడు రైతు సోదరులు అంటే కుదురుకి ఇప్పుడు మనము స్వల్పకాలిక రకం వేసుకునేటప్పుడు 33 ఉండాలి, 66 కుదుర్లు ఉండాలి ఆ రకంగా చెప్తాము. అదే ముదురునారు వేసేటప్పుడు వాటి సంఖ్యని పెంచుకోవడం అనేది చేసుకోవాలి. వాటి సంఖ్యను పెంచుకొని దగ్గరగా చిక్కగా వేసుకుంటే గనక దిగుబడి పైన ఎటువంటి ప్రభావం అన్నది ఉండదు మనకి. ఇప్పుడు వానాకాలం వరిని ఆశించే పురుగులు, తెగుళ్ళు ఏవి అంటారు? ఇప్పుడు మనకి ఇంకొక విషయము, ఇందాక ముదురునారు గురించి ఒక ఇంపార్టెంట్ విషయం అంటే రైతులు సిఫార్సు చేసిన ఎరువులు వేయాలి అని చెప్పి మనం ప్రతి దగ్గర చెప్పడం జరుగుతుంది. కానీ ముదురునారు వేసేటప్పుడు రైతు సోదరులు ముదురునారు వేసేటప్పుడు ఎరువులు 70% అంటే మనము యూరియా వచ్చేసరికి 3 దఫాలుగా, నత్రజనిని 3 దఫాలుగా వేయడం అన్నది సూచిస్తాము. కానీ ముదురునారు వేసేటప్పుడు 70% అన్నది ఎరువులు మొదటి దశలోనే దమ్ములోనే వేసుకోవాలి. మిగిలిన 30% అంకుర దశలో వేసుకోవడం వల్ల మనకి దిగుబడి మీద ఎటువంటి ప్రభావం ఉండదు. ఇప్పుడు మీరు అడిగినట్లు సస్యరక్షణ విషయానికి వస్తే ఏ రకమైన పురుగులు, తెగుళ్ళు నష్టాన్ని కలుగజేస్తాయని అడిగారు. వరిలో చాలా వరకు కాండం తొలిచే పురుగు, ఆకుముడత, సుడిదోమ, అగ్గి తెగులు, బ్యాక్టీరియా, ఎండాకు తెగులు వంటి పురుగులు, తెగుళ్ళు అన్నవి రావడం జరుగుతుంది. వాటికి కారణాలు కూడా విపరీతమైన వర్షాభావ పరిస్థితులు కావచ్చు. మనకి వానాకాలం అంటేనే ఒక్కోసారి ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉంటుంది. గాలిలో తేమ, రైతు సోదరులు ఎక్కువగా వాడే నత్రజని కూడా ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. దానివల్ల పైన ఇంతకుముందు చెప్పిన పురుగులు, తెగుళ్ళు అనేది ఆశించి నష్టాన్ని కలుగు చేస్తాయి. ఇవి 25 నుంచి 30% నష్టాన్ని కూడా కలుగు చేస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు వరిలో ఈ ఉల్లికోడు ఏ విధంగా నష్టాన్ని కలుగజేస్తుంది అంటారు? ఉల్లికోడు అన్నది వరిలో ప్రధానంగా వచ్చే ఒక ముఖ్యమైన పురుగు. ఇది ఏంటంటే మనకి అంకురంలాగే ఉల్లి కాడలాగా మారిపోవడం అని జరుగుతుంది వరి. అలా మారిపోవడం వల్ల మనకి దిగుబడి అన్నది అసలు రాకుండా మొత్తంకే నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కనుక ఈ ఉల్లికోడు రాకుండా ఉండడానికి రైతు సోదరులు కార్బోఫ్యూరాన్ గుళికలు వేసుకోవడం వల్ల ఈ ఉల్లికోడు నష్టాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. కానీ ఒకవేళ మనకి అంకురం దశ తరువాత కనుక ఈ ఉల్లికోడు అన్నది రావడం జరిగితే ఎటువంటి
మందులు వాడినా సిఫార్సు చేసిన ఇన్సెక్టిసైడ్స్ వాడినప్పటికీ కూడా ఉల్లికోడు నుంచి మనము పంటను కాపాడుకోలేము కనుక ముందస్తు జాగ్రత్తలు పాటిస్తూ అది రాకముందే ప్రికాషనరీ అంటే మొదటి దశలోనే దాన్ని గుర్తించి నివారణ చర్యలు రైతు సోదరులు తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఉల్లికోడుకు సంబంధించి దాని నివారణ చర్యలు ఎట్లా చేపట్టాల్సి ఉంటుందంట? నివారణ చర్యలు కార్బోఫ్యూరాన్ గుళికలు అన్నవి వాటిలో పంటలో వేసుకోవాలి. ఓకే, ఈ సుడిదోమ లక్షణాలు కానీ నివారణ చర్యలు కానీ ఎట్లా చేపట్టచ్చు అంటారు? సుడిదోమ కూడా ఒక పంటకు కానీ నష్టం కలిగజేస్తే మొత్తంకి ఆ పంట మొత్తం రైతుకి దిగుబడి అన్నది రాకుండా మొత్తం నష్టం చేస్తుంది. సుడిదోమ పేరులోనే సుడిదోమ ఉంది. సుడులుగా పంట అన్నది దోమ పిల్లదోమలు తల్లిదోమలు అన్నవి ఉంటాయి. ఈ పిల్లదోమలు తల్లిదోమలు దుబ్బు దగ్గర తిరుగుతూ ఉండడం వల్ల అవి రసం పీల్చే పురుగులుగా ఉండి రసం పీల్చుకోవడం వలన ఆకులన్నీ ఎర్రబారిపోయి ఎండిపోవడం అన్నది జరుగుతుంది. తరువాత వలయాకారంగా పంట మొత్తము సుడులుగా మారిపోవడం వల్ల దాన్ని సుడిదోమ హాపర్ బర్న్ అని కూడా అనడం జరుగుతుంది. ఒకవేళ ఈ సుడిదోమ వల్ల ఈ పిల్ల పురుగులు తల్లి పురుగులు ఎక్కువ రసం పీల్చి నష్టాన్ని కలుగజేస్తే మొత్తం పంట మొత్తం నాశనమయ్యి రైతుకి దిగుబడి అన్నదే రాదు. ఇది రాకుండా ఉండడానికి రైతు జాగ్రత్త చర్యలు తప్పకుండా తీసుకోవాలి. కాండం తొలిచే పురుగు లక్షణాలు దాని నివారణ చర్యలు ఎట్లా చేపట్టాల్సి ఉంటుందంటారు? ఈ కాండం తొలిచే పురుగు మనకి మొగి పురుగు అంటాము. మొగి పురుగు దానిని కాండం తొలిచే పురుగు లేదా మొగి పురుగు ఎందుకు అంటే ఇది మొగిలో నష్టాన్ని కలుగజేస్తుంది కనుక మొదటి దశలో అయితే ఇది మొక్కలు చనిపోవడం జరుగుతుంది చిన్న దశలో వచ్చినప్పుడు. అదే అంకురం దశ తర్వాత కానీ నష్టం కలుగజేస్తే మనకి మొవ్వు అన్నది చనిపోవడం వల్ల దీన్ని కాండం తొలిచే పురుగు లేదా మొగి పురుగు అనడం జరుగుతుంది. మనకి కంకి అంటే చివరి దశలో వచ్చేటప్పుడు చిరుపొట్ట దశ తరువాత కానీ ఇది నష్టం కలుగజేస్తే ఈ పురుగు వలన తెల్ల కంకులు అంటే ఊస తిరుగుడు అని కూడా అంటాం మనం. తెల్ల కంకి వచ్చి తాలుగింజలుగా మారి మొత్తం మన పంట మొత్తం నష్టమయ్యే అవకాశం ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఈ కాండం తొలిచే పురుగు వల్ల వరి పంటలో ఎక్కువ శాతం నష్టం వస్తుందని రైతు సోదరులు తెలియజేయడం జరుగుతుంది. దానికోసం రైతు తప్పకుండా మొదటి దశలో అంటే నారుమడి నుంచే యాజమాన్య పద్ధతులు పాటించడం అన్నది చేయాలి. దానికోసం నారు పోసుకునేటప్పుడే తీసి నాట్లు వేసే సమయంలో ప్రతి ఒక గుంటకి 400 గ్రాముల కార్బోఫ్యూరాన్ గుళికలు వేసుకొని నారుని దానిలో ముంచి కొన్ని గంటలు ఉంచిన తరువాత నాటు వేసుకోవడం వల్ల ఈ కార్బోఫ్యూరాన్ ఈ కాండం తొలిచే పురుగు వల్ల జరిగే నష్టాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. అలాగే పైపాటుగా పంట తరువాత గమనించినట్లయితే మనకి రెక్క పురుగులు, ముఖ్యంగా రెక్క పురుగులు, మగరెక్క పురుగులు, ఆడరెక్క పురుగులు మనకి పొలంలో తిరగడం అన్నది గమనిస్తాము. వాటి సంఖ్యని గమనించుకొని వాటి సాంద్రత ఎన్ని ఉన్నాయన్నది గమనించుకొని మనము నివారణ చర్యలు పాటించుకోవాలి. వాటి కోసం మనం ఫెరమోన్ ట్రాప్స్ అంటాం, లింగాకర్షక బుట్టలు అన్నది అమర్చుకోవడం వల్ల మగరెక్క పురుగులు అన్నవి మనకు ఆ ల్యూర్ అన్నది ఉంటుంది లింగాకర్షక బుట్టలో. ఆ ల్యూర్కి అట్రాక్ట్ అయ్యి మగ పురుగు అందులో పడిపోవడం వల్ల ఆడపురుగుకి మగ పురుగు లేకపోవడం వల్ల గుడ్లు పెట్టే పరిస్థితి లేక మనం వాటి నుంచి కాండం తొలిచే పురుగు నుంచి పంటను కాపాడుకోవచ్చు. ఈ రకంగా వాటి మగ రెక్క పురుగుల సంఖ్యని దృష్టిలో పెట్టుకొని రైతులు ఏ మందు పిచికారీ చేయాలి, ఎంత శాతం నష్టం జరగబోతుంది అన్నది అంచనా వేసుకొని చేసుకోవాలి. ఆకుముడత పురుగు గురించి మీరు ఏమని వివరిస్తారు? ఆకుముడత పురుగు దాని నివారణ చర్యలు ఎట్లా చేపట్టవచ్చు అంటారు? లీఫ్ ఫోల్డర్ అంటాం దీన్ని. లీఫ్ ఫోల్డర్ ఇది ఆకుముడత పురుగు. ఇది ఏంటంటే మనకి ఆకులని లోపల ఉండి పత్రహరితాన్ని గీక్కొని మడుచుకొని ఉండడం వల్ల మనకి ఈ ఆకుముడత అన్నది గమనిస్తూ ఉంటాము. పత్రహరితం అంతా అది తీసుకొని గీకి తినడం వలన మనకి ఆకులు తెల్లగా మారి పంట దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది కనుక దీనికి రైతు సోదరులు ఏదైతే కాండం తొలిచే పురుగుకి నివారణ చర్యలు పాటిస్తున్నారో, పురుగు మందులు పిచికారీ చేస్తున్నారో అవన్నీ కూడా ఆకుముడతకు కూడా పనిచేస్తూ ఉంటాయి. ఆకుముడత ఎక్కువ మొత్తంలో పంటలో గనక ఉంటే రైతులు పొలం ఆ చివర ఈ చివర తాడును పట్టుకొని వాటిని లాగిపెట్టితే గనక ముడతలో చుట్టుకొని ఉన్న ఈ లార్వాలన్నీ మనము నీళ్ళల్లో పడిపోయి అవి చనిపోవడం అనేది జరుగుతుంది. ఈ రకంగా కూడా
రైతులు ఆకుముడత నుంచి నివారించుకోవచ్చు. ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు ఆ రెక్కల పురుగులు ఎక్కువ సంఖ్యలో తిరుగుతూ గమనించినట్లయితే కనుక పురుగు మందులు పిచికారీ చేసుకోవడం అనేది చేసుకోవాలి. ఈ ఆకునల్లి ఎట్లా వస్తుందంటారు, దాన్ని ఎట్లా నివారించవచ్చు అంటారు? ఆకునల్లి మనకి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అంటే మనకి వర్షాలు జూలై మాసంలో చూసుకుంటే బెట్ట పరిస్థితులు ఉన్నాయి, ఎక్కువ మొత్తంలో వర్షం పడినట్లుంది. ఇలా ఒక వర్షాపాతం బాగా ఎక్కువగా ఉండి తరువాత ఈ బెట్ట పరిస్థితులు వస్తే కనుక ఈ ఆకునల్లి వచ్చే అవకాశం ఉంటుంది. ఆకునల్లితో పాటు కంకినల్లి కూడా మనకి వచ్చే అవకాశం ఉంటుంది కనుక దీనికి రైతులు స్పైరోమెసిఫెన్ 1 మిల్లీలీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకుంటే ఈ ఆకునల్లి కానీ కంకినల్లి నుంచి నివారణ తీసుకోవచ్చు. ఇప్పుడు మనకి బ్యాక్టీరియా ఎండు తెగులు ఎట్లా వస్తుందంటారు, దాని నివారణ చర్యలు ఎట్లా చేపట్టవచ్చు అంటారు? బ్యాక్టీరియా ఎండాకు తెగులు అంటాము. ఇది ఏంటంటే మనకి ఒక రోగము, దీనివల్ల ఎక్కువ శాతం నష్టం జరిగే అవకాశం ఉంటుంది. దీనికి ఎటువంటి మందులు నివారణగా వాడే అవకాశం లేదు కనుక రైతులు ముందు నుంచే ఎక్కువ మనకి నార్థన్ తెలంగాణ జోన్, ఉత్తర తెలంగాణ మండలంలో నిజామాబాద్ ప్రాంతంలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలిక రకాలు ముందస్తుగా వేసేటప్పుడు మనకి ఇది వచ్చే అవకాశం ఉంటుంది కనుక రైతులు అది వచ్చే దాని తాలూకా లక్షణాలను గమనించుకోవాలి. ఆకు మీద మనకి వాటర్ డ్రాప్స్ లాగా ఉంటూ చివరి వరకు ఆ ఈనెల్లాగా మనకి వేవి రూపంలో మనకి ఉంటూ ఆకు అంతా ఎండిపోయి మొక్కంతా కింద వరకు పైనుంచి కింద వరకు ఎండిపోవడం అన్నది గమనిస్తాం కనుక దీనికి నివారణగా చర్యలు అయితే తీసుకోవాలి. ముందస్తుగా దానికి వ్యాప్తిని అరికట్టుకోవడం చేసుకోవాలి. ఒక దశ దీనికి నివారణగా ఎటువంటి మందులు లేవు గనక జాగ్రత్త చర్యలు మాత్రమే రైతులు తీసుకోవాలి. పోషామైసిన్ అట్లాంటివి చేసుకోవడం వల్ల కూడా ఈ బ్యాక్టీరియా ఎండాకు తెగులు అనేది తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మనకి పొట్టకుళ్ళు తెగుళ్ళు కానీ వీటి గురించి గింజ తెగుళ్ళు వీటిని ఎట్లా నివారించుకోవచ్చు అంటారు? ఇప్పుడు పురుగులతో పాటు తెగుళ్ళు కూడా వరి పంటలో ఎక్కువ నష్టాన్ని కలుగు చేస్తాయి. అందులో బ్యాక్టీరియా ఎండాకు తెగులు ఒకటి, అలాగే కాండం కుళ్ళు తెగులు అన్నది కూడా మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ కాండం కుళ్ళు ఏంటి అంటే మనకి కాండం వరకు మొత్తం లోపల పొట్ట వెన్ను వరకు కుళ్ళిపోవడం వల్ల మనకి ఎక్కువ మొత్తం మొక్కలోని కుళ్ళు జరగడం వల్ల నష్టం అన్నది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనకి గింజ మచ్చ తెగులు దాని నివారణ చర్యలు ఎట్లా చేపట్టాల్సి ఉంటుందంటారు? గింజ మచ్చ తెగులు మనకి గింజ మీద చిన్న చిన్న మచ్చలుగా వచ్చి శిలీంధ్రం వల్ల ఎక్కువ నష్టాన్ని కలుగు చేస్తుంది. దానివల్ల మనకి క్వాలిటీ తగ్గిపోయే అవకాశం కూడా ఉంటుంది కనుక గింజ మచ్చ తెగులు రాకుండా రైతులు ముందస్తుగానే దేనికైనా సరే అది వచ్చే సమయంలో ఏ సమయంలో వస్తుందో చూసుకొని అంకురం దశ నుంచే ఈ నివారణ చర్యలు అన్నది చేసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతులు పంటను దిగుబడి తీసుకోవచ్చు. అంటే మనకి ఇప్పుడు వరికి సంబంధించి ఈ సమీకృత సస్యరక్షణ చర్యలు ఎట్లా చేపట్టాలి, అంటే ఈ తెగుల నివారణ ఎట్లా చేసుకోవాలి అంటారు? ఎప్పుడైనా సరే పంట మొదటి నుంచి చివరి వరకు ఎటువంటి జాగ్రత్తలు పాటించుకోవాలని ఒక డైరీ లాగా రైతులు పాటించుకోవాలి. ఒక పంట పురుగు తెగులు వచ్చినాకే దాని తాలూకా జాగ్రత్త నివారణ చర్యలు తీసుకోవడం అన్నది కాకుండా ముందుగా దానికి నివారణ చర్యల కోసం అని చెప్పి వేసవి దుక్కుల నుంచి స్టార్ట్ చేసుకోవాలి. వేసవి దుక్కులు తీసుకోవడం వల్ల లోపల ఉన్న శిలీంధ్రంకి సంబంధించి కావచ్చు, పురుగుకు సంబంధించి కావచ్చు, ఏదైనా సరే ఈ వేసవి దుక్కుల్లోని మనం వాటిని నివారించుకోవచ్చు. వేసవి దుక్కులు చేసుకోవాలి. ఆ తరువాత నివారణగా వేసవి దుక్కులతో పాటు IPM అంటే ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ కోసము ఫెరమోన్ ట్రాప్స్, లింగాకర్షక బుట్టలు చెప్పాను కదా, వాటిని తప్పకుండా అమర్చుకోవాలి. వాటితో పాటు విత్తన శుద్ధి, ఫస్ట్ విత్తన ఎంపిక, విత్తనాలు ఏ రకమైన విత్తనాలు ఈ పంటకి అనుకూలంగా ఉంటాయి, మన వాతావరణంకి అనుకూలంగా ఉండే పంటలు రకాలను తీసుకోవాలి. ఆ రకాలను దీర్ఘకాలిక, స్వల్పకాలిక, మధ్యకాలిక రకాలుగా అందుబాటులో ఉంటాయి. ప్రాంతానికి అనుకూలంగా, తెలంగాణ రాష్ట్రానికి అనుగుణంగా ఏ రకానికి డిమాండ్ ఎక్కువగా ఉందో వాటిని ఎంచుకోవాల్సిందిగా ఫస్ట్ రైతు ముందస్తుగా రకాలను ఎంపిక చేసుకోవాలి. రకాలను ఎంపిక చేసుకున్న తర్వాత విత్తన శుద్ధి, ఎందుకంటే చాలా వరకు పురుగులు తెగుళ్ళ నివారణకి ఇది ముందస్తుగా జాగ్రత్త చర్యగా సీడ్ ట్రీట్మెంట్, విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల తెగుళ్ళను చాలా వరకు మనం నివారించుకోవచ్చు. ఆ తర్వాత సస్యరక్షణ చర్యల్లో భాగంగా ఫెరమోన్ ట్రాప్స్, ఇప్పుడు సుడిదోమ
సుడిదోమ చాలా వచ్చింది అంటే పంట మొత్తాన్ని నష్టం కలుగజేస్తుంది కనుక ఆ నష్టాన్ని తగ్గించుకోవడానికి రైతులు సుడిదోమ ఉధృతి బాగా ఉన్న దగ్గర అడపాదడపా పొలాన్ని ఆరబెట్టుకోవడం చేయాలి. ఆరబెట్టుకోవడంతో పాటు కాలిబాటలు తీసుకొని గాలి వెలుతురు పంటకి వచ్చేలాగా చూసుకోవడం వల్ల ఈ దోమ తాలూకా ఉధృతి మనకి వాటి సంఖ్య అనేది తెలుసుకోవడం జరుగుతుంది. స్ప్రే చేయడానికి కూడా ఎంతో ఈజీగా ఉంటుంది. లోపలికి వెళ్ళడానికి కాలిబాటల ద్వారా లోపలికి వెళ్ళి స్ప్రేయింగ్ చేయడం అనేది చేసుకోవచ్చు. అలాగే సుడిదోమ ఎక్కువగా ఉన్న దగ్గర పిచికారీ పద్ధతి కూడా ఎంతో అవసరం. పిచికారీ పద్ధతిని రైతులు ఏ విధంగా పాటిస్తున్నారు అన్న దాని మీద కూడా ఈ సుడిదోమ యొక్క నివారణ అన్నది ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఈ తల్లి పురుగులు పిల్ల పురుగులు దుబ్బు దగ్గర ఎక్కువగా ఉండి రసం పీల్చి నష్టాన్ని కలుగజేస్తాయి కనుక ఆ నష్టం నుంచి నివారించుకోవాలంటే ఆ పురుగులను చంపడానికి వీలుగా రైతులు దుబ్బు తడిచే విధంగా పిచికారీ మందులు అన్నది స్ప్రే చేసుకోవాలి. ఆ పిచికారీ మందుల్లో కూడా మొదటిలోనే ఎసిఫేట్ అన్నది తరువాత బుఫ్రోఫెజిన్ లాంటి మందులను వినియోగించుకొని పంటని రక్షించుకోవచ్చు. అలాగే కాండం తొలిచే పురుగు మొగి పురుగు ఇది కూడా ఊస తిరుగుడు ఇది ఎంతో నష్టాన్ని కలుగు చేస్తుంది కనుక ఈ మొగి పురుగు తల్లి రెక్క పురుగులు ఏ రకంగా ఉంటాయి ఈవినింగ్ సాయంత్రం వేళల్లో పగటి వేళల్లో తల్లి రెక్క పురుగుల తాలూకా మూమెంట్ని కూడా రైతులు అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. వాటికి మనకి గుడ్లు పెట్టేది ఆకుల చివర కొనలపైన అది తల్లి పురుగు గుడ్లు పెడుతుంది కనుక సముదాయంగా పెడుతుంది కనుక మనము ఆ కొనలను త్రుంచి వేసుకోవడం నాటుకోవడం అన్నది చెయ్యాలి. అట్లా చేయడం వల్ల మనకి అక్కడ ఒకవేళ ఏమైనా గుడ్ల సముదాయం ఉన్నా సరే మన ప్రధాన పొలంలో నాటు వేసేటప్పుడు మనకి ఆ పురుగు తాలూకా గుడ్లు అన్నవి రాకుండా మనం నివారించుకోవచ్చు. ఈ రకంగా మనకి మొగి పురుగు నుంచి పంటని కాపాడుకోవాలి. అలాగే అగ్గి తెగులు మానిపండు తెగులు కాటుక తెగులు తాటాకు తెగులు ఇలా ఎన్నో రకాలైన పురుగులు తెగుళ్ళు అన్నవి వరి పంటలో నష్టాన్ని కలుగు చేస్తున్నాయి. వాటికి నివారణ చర్యలు కూడా ముందస్తు చర్యలు పాటిస్తూ సిఫార్సు చేసిన ఎరువులను వాడుకుంటూ నీటి యాజమాన్యం కూడా పాటించుకోవాలి. ఎంత నీరు అవసరం అన్నది వరి పంటకి అవసరం అన్నది రైతు చూసుకోవాలి. మన తెలంగాణ రాష్ట్రంలో నీటి సదుపాయాలు చాలా వరకు పెరగడం వల్ల వరి పంట అంటే నీటి మొక్క అన్నట్లు పెంచడం జరుగుతుంది. అలా కాకుండా నీరు మొదటి దశలో నాటుకునేటప్పుడు మనకి 2 సెంటీమీటర్ల వరకు పలచగా నీళ్లుంటే సరిపోతుంది. నాటుకునే సమయంలో పలచగా నీరుంటే సరిపోతుంది. తర్వాత 2 నుంచి 3 సెంటీమీటర్ల నీరుని మెయింటైన్ చేసుకుంటూ అవసరమైనప్పుడు 5 సెంటీమీటర్లు మనకు దుబ్బు వేసే తర్వాత దశలో 5 సెంటీమీటర్ల నీటిని మెయింటైన్ చేసుకుంటూ గనక ఆఖరి దశలో హార్వెస్టింగ్ అంటే మనకు పంట కోతకి వారం రోజుల ముందుగా నీటిని తగ్గించుకొని ఆరబెట్టుకుంటూ నీరు పెట్టుకుంటూ అట్లా చేసుకుంటే ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. పురుగులు తెగుళ్ళ తాలూకు ఉధృతి కూడా వాటికి అనుకూలమైన పరిస్థితులు లేకుండా మనం పంటను కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకి అంటే వానాకాలం వరికి సంబంధించి మనకు ఒక కాలర్ లైన్లో ఉన్నారు. వారి తర్వాత మనం మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. రాజశేఖర్ గారు చెప్పండి. మీ క్వశ్చన్ అడగండి. ఆసిఫాబాద్ నుంచి కాల్ చేశారు. చెప్పండి రాజశేఖర్ గారు. మేడం వరి నాటు చేసి 10 days అవుతుంది మేడం. ఓకే. అయితే వరిలో కలుపు ఉంది మేడం. నివారణ మందులు మీరు ఏమేం చేశారు ఇంతవరకు? మీరు ఏమైనా కలుపు యాజమాన్యం కోసం కలుపు మందులు ఏమైనా వాడుకున్నారా? ఇంతకుముందు ఏం వాడలేదు మేడం. ఈ దమ్ము వేసి వేసినాం కానీ అట్లయినా ఫుల్ వర్షాలు ఉండే కలుపు చనిపోలే నాట్లేసేటప్పుడు. ఇప్పుడు కలుపు మందులు మనకి అందుబాటులో బాగానే ఉన్నాయి కానీ మనం వేసిన 2-3 రోజుల్లోనే మనం కలుపు మందులు స్ప్రే చేసుకుంటే గనక ఈ కలుపు మందులు మన కలుపు రాకుండా నివారించుకోవచ్చు. బిస్పైర్ బ్యాక్ సోడియం అని దొరుకుతుంది. మీరు దాన్ని స్ప్రే చేసుకోవడం వల్ల మనకి 15 నుంచి 20 రోజుల్లోపు నాటు వేసిన 15 నుంచి 20 రోజుల్లోపు ఆ మందును పిచికారీ చేసుకోవడం వల్ల కలుపు నివారణ చేసుకోవచ్చు. ఓకే అండి రాజశేఖర్ గారు. ఇంకా అంటే ఇప్పుడు మనకి ఆయన చెప్పినట్టు వరికి సంబంధించి ఆ తెగుళ్ళు కలుపు వచ్చిందన్నారు. దానికి అంటే ఇప్పటివరకు ఏం మందులు వాడలేదు, ఇప్పటివరకు ఏం రాలేదు. అంటే మనకి ఎలా ఉందంటే మన తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పడితే వరుసగా 10 రోజులు పడేటట్లుంది. తర్వాత కొంతకాలం బెట్ట పరిస్థితుల్లో ఉంది కనుక ఏదైనా ఇప్పుడు ఏ పురుగు మందు కానీ ఈ కలుపు మందు కానీ పిచికారీ చేసేటప్పుడు రైతులు మినిమం 6 గంటలైనా సరే పిచికారీ చేసిన తర్వాత 6 గంటల సమయం ఏ పురుగు మందు తెగులు మందు పనిచేయాలి అంటే వర్షం పడకుండా ఉండాలి. ఇప్పుడు రైతు పురుగు మందు కానీ ఈ కలుపు మందు
పిచికారీ చేసిన 6 గంటల్లోపు వర్షం పడితే గనక, ఇప్పుడు వానాకాలం కనుక మనకు అతిగా వర్షాలు పడే అవకాశం ఉంటుంది. మనకి ఆ పంటలో ఆ మందు తాలూకు ప్రభావం తగ్గి మనకి రిజల్ట్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో రైతులు ఎప్పుడైనా సరే పిచికారీ చేసేటప్పుడు వాతావరణ పరిస్థితులను కూడా, వాతావరణ సూచనలు కూడా అనుగుణంగా ఈరోజు పురుగు మందు, తెగులు మందు లేదా కలుపు మందు పిచికారీ చేయడానికి అనువుగా ఉందా లేదా అని తప్పకుండా తెలుసుకోవాలి. అంటే ఆ కలుపును ఎట్లా నివారించవచ్చు అంటారు? ఇప్పుడు ఆయన చెప్పినట్టు, ఆయన అడిగినట్టు ఆ కలుపుకి సంబంధించి అడిగారు కదా, అంటే ఎట్లా నివారించుకోవచ్చా? మీరు కలుపు మందులు చాలా ఉన్నాయన్నారు, ఎక్కడ దొరుకుతున్నాయి ఏంటి వాళ్ళకి ఒకసారి చెప్తారా రైతులకి? కలుపు మందులు మనకి షాపుల్లో అన్నది దొరకడం అవుతుంది. కానీ ఏ మందు దొరుకుతుంది అన్నది తప్పకుండా శాస్త్రవేత్తల సూచనల మేరకు ఏ మందు ఎప్పుడు కొట్టాలి. ఎందుకు అంటే కలుపులో రకరకాల మనకి గడ్డి జాతికి చెందినవి ఉంటాయి, వెడల్పాటి ఆకులు ఉంటాయి కనుక మనకి వచ్చే జాతి తాలూకా మొక్కలను తెలుసుకొని దానికి సరిపడా మందుని పిచికారీ చేసుకోవాలి. శాస్త్రవేత్తలు ఇప్పుడు మా యూనివర్సిటీ వరకు వస్తే కనుక యూట్యూబ్ ఛానల్ కూడా ఒకటి ఉంది. ఆ ఛానల్లో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా దాన్ని ప్రస్తుతం ఈ పరిస్థితులు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఈ పంట ఈ స్టేజ్లో ఉంది, దీనికి ఈ నివారణ చర్యలు తీసుకోవాలి, కలుపు యాజమాన్యం కావచ్చు, పురుగు యాజమాన్యం కావచ్చు, తెగుళ్ళ యాజమాన్యం అన్నది ఇవ్వడం జరుగుతుంది. దానిని ఫాలో అవుతూ శాస్త్రవేత్తల సలహాలు ప్రతి యూనివర్సిటీ అండర్లో ఎక్కడైనా ఏ జిల్లాలోనైనా సరే కేవీకేస్ కావచ్చు, డాట్ సెంటర్స్ కావచ్చు, రీసెర్చ్ స్టేషన్స్ కూడా ఉన్నాయి కనుక వారి తాలూకు సలహాలు తీసుకుంటూ వారు సూచించిన మేరకు, ఇప్పుడు ప్రాంతానికి ఆ లోకల్లో ఉన్న శాస్త్రవేత్తలకి అనుభవం ఎక్కువగా ఉంటుంది. ఏ పురుగు ఉంది, ఏ తెగులు ఉంది, దానికి ఏ రకమైన నివారణ చర్యలు అన్నది ఫాలో అవుతూ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా దాని విజిట్స్కి అట్లా తీసుకుపోయి కన్ఫర్మ్ చేసుకొని కలుపు మందులు కానీ చేయడం. ఎందుకంటే ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. ఏ మందు అవైలబిలిటీని బట్టి, ఆ మందు ఖర్చును బట్టి రైతులు పిచికారీ చేయడం వల్ల వారి ఖర్చును తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు మనకి వరికి సంబంధించి ఈ చీడపీడల నివారణ ఎట్లా చేపట్టచ్చు అంటారు? వరి పంటలో చీడపీడలు, పంట ప్రధానమైన పంట, ఈజీగా రైతులు నారు పోసుకొని నాట్లు వేసుకొని యాజమాన్య పద్ధతులు పాటించుకుంటే దిగుబడులు అధికంగా తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ మధ్య కాలంలో మన వాతావరణానికి, తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా వీలైన రకాలని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ రకాలని మనము నారు ఎప్పుడు పోసుకోవాలి, నాట్లు ఎప్పుడు వేసుకోవాలి, దానిలో ఏ రకమైన సమగ్ర సస్యరక్షణ చర్యలు ఏం తీసుకుంటే మనకి దిగుబడిలో ఎటువంటి ప్రభావం ఉండదు అన్నది రైతులు తెలుసుకోవాలి. దానికోసం ముందుగా అంటే విత్తనం అన్నది, ఎంపిక అన్నది చాలా అవసరం. విత్తనాన్ని ఏ పంట పండించాలన్నా సరే విత్తనం, మేలైన విత్తనం మనకి విత్తుకొద్దే చెట్టు అంటాం. సో విత్తనం మంచి రకం ఆ ప్రాంతంలో అవైలబిలిటీని ముందుగానే తెలుసుకొని ఆ విత్తనాన్ని సేకరించుకొని దాన్ని అది స్వల్పకాలిక రకమా, దీర్ఘకాలిక రకమా, మధ్యకాలిక రకమా అన్నది అనుభవం రకాలు 3 రకాలుగా అన్నది మనకి ఉంటుంది వరిలో. మనం వేసే నారు ఏ సమయంలో వేస్తున్నాము అన్నది చూసుకుంటూ ఈ పంటని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ రకాలను ఎంపిక చేసుకున్న తరువాత ఎంపిక చేసుకున్న రకాన్ని మనము విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తన శుద్ధి అంటే విత్తనానికి మనము పురుగు మందు, అంటే మనకి ముఖ్యంగా మన ప్రాంతంలో ఏ రకమైన తెగుళ్ళు వస్తున్నాయి, పురుగులు వస్తున్నాయని అనుభవపూర్వకంగా రైతులకి అనుభవం ఉంటుంది. అవి రాకుండా ఉండడానికి నివారణ చర్యగా పంట వేసిన తరువాత, నష్టం వచ్చే తరువాత స్ప్రే చేస్తే గనక ఖర్చు పెరుగుతుంది. అది నివారించుకోవడానికి ముందస్తుగానే విత్తనానికి విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల, పురుగు మందు కావచ్చు, శిలీంద్రనాశిని కావచ్చు, దానితో చేసుకోవడం వల్ల విత్తనానికి ఆల్రెడీ మనం విత్తేటప్పుడు ఆ పురుగు తెగులు దానికి రాకుండా మనం నివారించుకోవచ్చు. ఆ రకంగా విత్తన శుద్ధి అన్నది ఖచ్చితంగా రైతులు చేసుకోవాలి. విత్తనాన్ని ఎంచుకోవడం, విత్తన శుద్ధి చేసుకోవడం, దానికన్నా ముందు మనం లోదుక్కులు చేసుకోవాలి. వేసవి దుక్కులు ఎందుకు అంటే మనకి ఇప్పుడు పురుగు అనేది ఆశిస్తుంది, గుడ్డు పెడుతుంది, రెక్క పురుగు గుడ్లు పెట్టి నష్టం చేసుకుంటూ వెళ్ళిపోతాయి. మళ్ళీ కొంత మనం పంటని హార్వెస్ట్ చేసిన తర్వాత ఆ గుడ్లు, ఆ పిల్ల పురుగులు, ఆ రెక్క పురుగులు ఎక్కడ ఉంటున్నాయి అది రైతులు ఆలోచించాలి. దానికి ఏదో రకమైన ఆల్టర్నేట్ హోస్ట్, అంటే అది గుడ్లు పెట్టుకోవడానికి వీలుగా ఇంకొక దగ్గర మొక్కలు అన్నది ఉండడం జరుగుతుంది. సో అలాంటి అవకాశం లేకుండా, లేదా విత్తనం మనము పంట
హార్వెస్ట్ చేసిన తర్వాత పొలంలో అలానే వదిలేస్తాం. మళ్ళీ నెక్స్ట్ పంటకాలం వేసేంత వరకు పొలాన్ని దున్నుకోవడం అట్లాంటివి చేయకపోవడం వల్ల వాటి తాలూకా కోశస్థ దశలు, పురుగు విషయానికి వస్తే కోశస్థ దశలు అంటాం, వాటి తాలూకా ప్యూపాలు అందులో ఉండి వాటి నుంచి పిల్ల పురుగులు అనేవి బయటికి రావడం, తల్లి పిల్ల రెక్క పురుగు బయటకు వస్తుంది, రెక్క పురుగు వచ్చి మళ్ళీ గుడ్లు పెడుతుంది. ఈ రకంగా వాటి తాలూకా మన కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదామండి. నమస్తే అండి. నమస్కారం మేడం, నా పేరు వంగల వెంకటరెడ్డి, కరీంనగర్ డిస్టిక్. ఓకే వెంకటరెడ్డి గారు, మీ క్వశ్చన్ అడగండి. వెంకటరెడ్డి గారు నమస్కారం అండి. నమస్తే మేడం. మనకు ఉత్తర తెలంగాణలో ముఖ్యంగా భూగర్భ జలాలను అవసరంగా చేసుకుని మేము జూన్ 25 కు జూన్ 31 కు ట్రాన్స్ప్లాంటింగ్ అయిపోయింది. మేజర్ గా ఏంటంటే మేడం 2-3 సీజన్ల నుంచి వెళ్ళి మా దగ్గర రబీ ఖరీఫ్ లో చాలా ప్రాంతాల్లో కాండం దొరికే పురుగు బాగా సమస్య కూర్చుంది. ఓకే, కాండం దొరికే పురుగు. ఇంకొక మేడం, ఇప్పుడు నర్సరీ వేసుకునేటువంటి వాళ్ళు ఎక్కువ నిన్న ఇవాళ ఎండ కొడుతుంది కాబట్టి మన ప్రాంతంలో చాలా ప్రధాన సమస్య ఏంటంటే సన్న రకాలైన దొడ్డు రకాలైన ఉల్లికోడును తట్టుకునేటువంటి రకాలు లేవు. కాబట్టి ఒకవేళ నాటేస్తే ఇప్పుడు వేసినటువంటి పొలాలలో ఉల్లికోడు రాకుండా మనం నివారణ చేసుకునేటువంటి యాజం అనే పద్ధతులు చెప్తే దాన్ని చేసుకుని దిగుబడి పెంచుకోవడానికి అవకాశం ఉంటాయి కాబట్టి దాన్ని వివరించాలని కోరుతున్నాం మేడం. ఓకే, ఉల్లికోడు అన్నది మనకి సమస్యగానే ఉంది. ఉత్తర తెలంగాణ మండలంలో ఆల్రెడీ నార్లు 31 లోపే వేసిండ్రన్నారు కనుక మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఉల్లికోడు వచ్చిన తర్వాత మనం ఎటువంటి పద్ధతులు పాటించడానికి లేదు కనుక రాకుండా ముందస్తు జాగ్రత్తగా కార్బోఫ్యూరాన్ గుళికలు 10 కిలోలు ఒక ఎకరానికి అన్న చొప్పున వేసుకోవడం వల్ల ఉల్లికోడు నుంచి మనం కాపాడుకోవచ్చు. ఇదేంటంటే మనకు అంకురం అన్నది ఉల్లికాడలాగా మారిపోతూ ఉంటుంది, దానివల్ల మనకి గింజలు రాకుండా నష్టం ఎక్కువ చేస్తుంది కనుక ఉల్లికోడు నివారణకి ఒక కార్బోఫ్యూరాన్ గుళికలు అన్నది వేసుకోవాలి. అలాగే ఉల్లికోడును తట్టుకునే రకాలను కొంతవరకు మీరు ఉత్తర తెలంగాణ మండలం అంటున్నారు కనుక మనకి కోనారం రీసెర్చ్ స్టేషన్ ఉంది, అక్కడి నుంచి KNM 1738 అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సన్న రకాలు వేస్తున్నారు కనుక మీరు ఆ రకాన్ని ఎంచుకుంటూ ఎక్కువ మొత్తంలో ఆ రకాన్ని సాగు చేయడం అన్నది చేసుకోవాలి. అంటే ఏ రకం, అంటే ఒకవేళ వాళ్ళు ఏ రకం వేస్తే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటే ఇప్పుడు కొన్ని రకాలని తట్టుకునే రకాలుగా రీసెర్చ్ చేయడం అన్నది జరుగుతుంది. మనకి ప్రధానంగా చెప్పగా కాండం తొలిచే పురుగు, ఉల్లికోడు, సుడిదోమ ఈ రకంగా ఎక్కువ నష్టాన్ని చేస్తున్నాయి కనుక బ్రీడర్స్తో పాటు ఈ ఎంటమాలజీ రీసెర్చ్ పరంగా ఆ రకాలను తట్టుకునే రకాలపైన దృష్టి పెట్టి రీసెర్చ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆయన చెప్పిన ఉత్తర తెలంగాణ మండలంలో ఉల్లికోడు అన్నది కొన్ని ప్రాంతాల్లో గుర్తించడం జరిగింది. దానికి నివారణగా KNM 1738 అని కూనారం ప్రధాన రీసెర్చ్ స్టేషన్ నుంచి రిలీజ్ అయింది. చాలా వరకు రైతులు సాగు చేస్తున్నారు సన్న రకం. ఆ రకంని తెచ్చుకొని సాగు చేసుకోవడం వల్ల అసలు ఈ పురుగు తాలూకా ఉధృతి లేకుండా కాపాడుకోవచ్చు. కాండం తొలిచే పురుగు కూడా చాలా సమస్య అన్నారు, మొగి పురుగు. అది గత 2-3 సంవత్సరాలుగా రైతులు తెల్లకంకిగా ఊస తిరగడం అన్నది ఎక్కువగా చెప్పడం జరుగుతుంది. దీనికి మనకి వచ్చిన తరువాత ఏమైనా మందులు పిచికారీ చేయడం వల్ల మనం నివారించుకోలేం. ముందస్తు జాగ్రత్తగా అంకుర దశలోనే వాటికి గుళికలు ఆల్రెడీ మనకి ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. రైతులు అది తెచ్చుకొని కరెక్ట్ సమయంలో అవసరమైన మేరకు వేయడం వల్ల ఈ కాండం తొలిచే పురుగు రాకుండా కూడా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు మనకి ఈ వరికి సంబంధించి, అంటే ఈ వరిని ఈ వానాకాలంలో ఈ వరికి సంబంధించి ఇప్పుడు వానలు ఎక్కువ కురియట్లేదు. ఆ మధ్యకాలంలో వానలు కురవడం జరిగింది, ఈ కాలంలో వానలు కురియట్లేదు. మరి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో రైతులు ఏం చేయాల్సి ఉంటుందంటారు? ఇప్పుడు వరి వరకు చూసుకుంటే వానాకాలం వరి అయినా ఏ వరి పంటలో నీటి వల్ల వచ్చే సమస్య చాలా వరకు తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం 2 నుంచి 3 సెంటీమీటర్ల నీటిని మెయింటైన్ చేసుకుంటూనే పంటను పండిస్తాం కనుక ఈ వానాకాలం వల్ల వచ్చే వర్షం వల్ల మనకి నష్టం చాలా వరకు తక్కువ ఉంటుంది ఈ పంటలో. కానీ వర్షాలు అధిక వర్షపాతం నమోదయ్యి తరువాత బెట్ట పరిస్థితులు వస్తే కనుక కొంచెం మనకి పురుగు తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది కనుక రైతులు బాగా వర్షాలు పడి అధిక వర్షపాతం నమోదైన తరువాత ఈ బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు పంటని రెగ్యులర్గా విజిట్ చేసుకుంటూ ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఆ సమయంలో మనకి సుడిదోమ మల్టిప్లై అంటే పిల్లదోమలు తల్లిదోమలుగా మారి ఎక్కువ నష్టాన్ని చేసే అవకాశం ఉంటుంది. ఆ పరిస్థితులు ఉన్నాయా లేదా సెప్టెంబర్ మాసంలో
ఇది ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కనుక ముందస్తు జాగ్రత్తగా ఆ పిల్ల పురుగుల గురించి కొంచెం అవగాహన పెట్టుకుంటూ ఉండాలి. అందుకోసమనే అవి ఒకవేళ వచ్చినా మనకి తెలిసే విధంగా, ఇప్పుడు ఎందుకు అంటే మనకి పిలకలు వేసి కుదురులు వచ్చి దుబ్బు వేసిన తరువాత వరిలో మనకి కనిపించేటట్లుగా ఉండదు. పొలంలోకి దిగి చూసుకుంటే కానీ ఈ పిల్ల పురుగులు, ఎందుకంటే దుబ్బులో వచ్చి నష్టాన్ని కలుగజేస్తాయి కనుక వాటిని నివారించుకోవడానికి కాలిబాటలు అనేది వరిలో ఖచ్చితంగా రైతులు పాటించుకోవాలి. ప్రతి 2 మీటర్లకి 20 సెంటీమీటర్లు మాత్రమే ఒక కాలువ లెక్క వదిలేయడం వల్ల, మధ్యలో వరుసలు వేసుకోకుండా ఉండడం వల్ల గాలి వెలుతురు బాగా వెళ్ళి మనకి పొలంలో కూడా దిగి యాజమాన్య పద్ధతులు పాటించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. మన కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు చెప్పండి. నా పేరు రాజన్న మేడం. రాజన్న గారు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? మహబూబాబాద్ మేడం. రాజన్న గారు ఇప్పుడు మీ ప్రశ్న అడగండి. మనతో పాటు అరుణశ్రీ గారు ఉన్నారు. హలో చెప్పండి రాజన్న గారు. మేడం, మేము వరి వేసి 15 రోజులు అవుతుంది మేడం. సన్న రకము 1224 రకం. ఓకే. అది దీంట్లో చీడపీడలు తెగులు ఏమేమి వస్తాయి మేడం? ఇప్పుడు మీరు కాలిబాటలు తీసిరండి? తీయలే మేడం. ఇప్పుడు ఎన్ని రోజులైంది నాటు వేసి? జూలై 18వ తారీఖు వేసినాం మేడం. జూలై 18. ఇప్పటికైనా సరే మనం కాలిబాటలు అన్నది తీసుకోవడం చేసుకోండి. మనకి దోమ కానీ లేకపోతే ఏ తెగుళ్ళు కూడా, ఎందుకు అంటే వర్షపాతం అధికంగా వస్తుంది, తర్వాత బెట్ట పరిస్థితులు కూడా వస్తుంది, అధిక తేమ అన్నది గమనించడం జరుగుతుంది కనుక వచ్చే అవకాశం ఉంటుంది. అది రాకుండా ఉండడానికి కాలిబాటలు అనేది ముందస్తు జాగ్రత్తగా తీసుకోవడం మంచిది. మీరు కాలిబాటలు తీసుకోండి. అలాగే ఏమైనా మందులు పిచికారీ చేసిండ్రా మీరు? కాండం తొలిచే పురుగుకి ఏమైనా నారుమడిలో ఏమైనా మందులు పిచికారీ చేశారా ఇంతవరకు? ఏం చేయలేదు మేడం. వరి వేసినాక చేయలేదు, నారు దశలో ఉన్నప్పుడు కూడా చేయలేదు. నారు దశలో కూడా ఇక ముందు మీరు వేసేటప్పుడు నారు పీకే ముందు కాండం తొలిచే పురుగు ఎక్కువ నష్టం కలిగజేస్తుంది. తెల్ల కంకిగా మారి ఊస తిరుగుడు అంటాం కదా, ఊస తిరుగుడు అన్నది ఎక్కువగా వస్తుంది కనుక అది రాకుండా ఉండడం కోసం మనం నారు నుంచే యాజమాన్య పద్ధతులు అనేది పాటించుకోవాలి. ఇంకొకటి మేడం చెప్పండి. ఇప్పుడు అధిక పిలకలు రావడానికి ఏదో గుళికలు మనకు యూరియా డిఏపిలో వేసి చల్లమంటున్నారు. అట్లాంటివి ఏమీ ఉపయోగం ఉండదండి. గంట గుళికలు అట్లా పేరుతోని రైతులకి అమ్మడం అయితే జరుగుతూ ఉంది. మనం ఏంటంటే యూరియా యాజమాన్య ఎరువుల యాజమాన్యం అనేది సరిగ్గా చేసుకోవాలి. మీరు ఎన్ని దపాలుగా వేస్తారు యూరియా? ఎన్ని కిలోలు వేస్తారు? ఇప్పుడు మాది 1/2 ఎకర్ మేడం పొలము. ఇప్పుడు ఒక 20 కేజీలు వేసినాం మేడం. 25 కేజీల 20-20-0-13 20 కేజీల యూరియా కలిపి వేసినాం మేడం మొన్న నాటు వేసేటప్పుడు. ఓకే. మనం ఏంటంటే 3 దపాలుగా వేసుకోవాలి యూరియా అన్నది కూడా. ఒకేసారి వేసుకోవడం అన్నది కరెక్ట్ కాదు. ఒకవేళ ముదురు నారు వేసేటప్పుడు మాత్రమే మనం యూరియాని 2 దపాలుగా వేసుకోవాలి. 3 దపాలుగా వేసుకోవాలి. 3 దపాలుగా వేసుకునేటప్పుడు కూడా ఎక్కువ బస్తా అన్నది ఆలోచన తీసేయాలి మనం. ఎందుకు అంటే వానాకాలంలో మనకి చీడపీడలు వచ్చే ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే వరుసగా మనకి 10 రోజులైనా సరే వర్షపాతం ఎక్కువగా ఉంటుంది. మనం పొలంకి పోయి యాజమాన్య పద్ధతులు పాటించే పరిస్థితి ఉండదు కనుక కొంచెం యూరియాని 3 దఫాలుగా వేసుకోవడం. తర్వాత మీరు దమ్ములోనే అది వేసేసిరా డిఏపి అవన్నీ? నాటు వేసే ముందు వేసినాం మేడం. ఓకే, సరే. అయితే మేడం ఇక ముందు ఈ ఫెర్టిలైజర్ ఎప్పుడు ఎన్ని రోజులకు ఎప్పుడు ఏమంటారు, ఎంత మోతాదులో ఏమంటారు? ఇప్పుడు మీరు మొదటి దశలో వేసేసారు, రెండోది అంకురం దశలో వేసుకోవాలి. అప్పుడు యూరియా పొటాష్ ఉండేటట్లే చూసుకోండి. కాంప్లెక్స్ ఎరువులు అట్లాంటివి వేయొద్దు. అలాంటివి వేసినా సరే మనకి మొక్క అన్నది తీసుకోవడం అన్నది జరగదు. అయితే ఇప్పుడు మేము నాటు వేసేటప్పుడే వేసినాం. మళ్ళీ ఏమైనా 20 రోజులకు 20 రోజులకు వేసుకోండి. ఎంత మోతాదులో ఏమంటారు? యూరియా పొటాష్ ఏమంటారా? అవును 20 కిలోల వరకే వేసుకోండి, అంతకన్నా ఎక్కువ వేసుకోవద్దు. ఎందుకంటే మనకి అధిక నత్రజని వల్ల తెగుళ్ళు బాగా వచ్చే అవకాశం ఉంటుంది. పురుగు కూడా మనకి ఎక్కువ ఈ సుడిదోమ కానీ లేకపోతే తట్టుకునే రకాలు అయితే మనకి పనిచేస్తుంది, కానీ లేకపోతే ఇవన్నీ నష్టం చేస్తాయి కనుక సిఫార్సు మేరకు మనకి ఎంతవరకు మొక్క తీసుకోగలదో అంతవరకే వేసుకోవడం వల్ల
మనకి ఖర్చు కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కాలిబాటలు అయితే మాత్రం మీరు తీసుకొని ఈ ఎరువులు యాజమాన్యం పాటించుకోండి. నీరు కూడా అవసరం మేరకే పెట్టండి. 5 సెంటీమీటర్ల నీరుని మాత్రమే ఉండేటట్లు చూసుకోండి. అంతకన్నా నీళ్ళని ఎక్కువగా పెట్టుకోవడం అనేది చేయొద్దు. పొటాష్ ఎంత వేయమంటారు మేడం? అదొక 15 కిలోల వరకు వేయండి. అంటే ఎకరాకి మోతాదు చెప్తున్నారా? ఇప్పుడు అంటే మీరు సెకండ్ డోస్, మీరు ఫస్ట్ డోస్ ఆల్రెడీ వేసేసారు కదా. ఇప్పుడు మనకి అంటే ఆయన అడిగినట్టు వారికి సంబంధించి అన్ని క్వశ్చన్స్ అడిగారు. సో అయితే ఇప్పుడు మనకి ప్రస్తుతం ఉన్న ఈ వానాకాలానికి సంబంధించి ఈ వరిలో ఈ సస్యరక్షణ చర్యలు నారుమడికి సంబంధించి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందంటారు రైతులు? ఇప్పుడు నారుమడి ఆల్రెడీ నారుమడి అయిపోయింది. నాట్లు వేయడం అన్నది జరిగింది. కానీ నెక్స్ట్ వచ్చే పంటలోనైనా సరే నారుమడి యాజమాన్యం పాటించుకోవాలి. నారుమడిలో మనము పొలం పురుగుల వరకు వస్తే కనుక ఈ కాండం తొలుచు పురుగు అనేది ఎక్కువ నష్టం చేస్తుంది. మనకి నారుమడిలో వస్తుంది. అదేవిధంగా ప్రధాన పొలంలోకి మనం నాట్లు వేసిన వెంటనే కూడా ఇది నష్టం కలుగజేస్తుంది. కనుక ప్రధాన పొలంలోకి మనం నాట్లు వేసే ముందు వారం రోజుల ముందు ఈ దీనిని మనం క్లోరిపైరిఫాస్తో కానీ చేసుకుంటే కనుక ఈ కాండం తొలిచే పురుగు, మొగి పురుగు అంటే మొక్కలు మనం చనిపోతున్నాయా ఏంటా అన్నది గమనించుకోవాలి. ఓకే. అంటే ఇప్పుడు మనకి వరికి సంబంధించి అంటే ఈ నారుమడే కాకుండా తెగుళ్ళకు సంబంధించి పురుగులకు సంబంధించి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఎంత మోతాదులో పిచికారీ చేయాల్సి ఉంటుందంటారు? ఒక 400 గ్రాములు మాత్రమే తీసుకోవాలి. ఒక గుంట నారుమడికి 400 గ్రాములు మాత్రమే తీసుకొని మనం చేయడం వల్ల ఈ కాండం తొలిచే పురుగు, సుడిదోమకైతే మాత్రం కాలిబాటలు తీసుకుంటూ అడపదడప పొలాన్ని ఆరబెట్టుకోవాలి. నీటి మొక్కలాగా దాని కంటిన్యూస్గా నీరు ఉంచడం వల్ల ఈ తెగుళ్ళు పురుగు వ్యాప్తి తొందరగా అవుతుంది. కనుక అడపదడప ఆరబెట్టుకుంటూ ఉండాలి. అలాగే మురుగునీరు, ఇప్పుడు వర్షాకాలం వర్షాలు ఎక్కువగా పడినప్పుడు ఏం చేయాలి అని అంటున్నారు కదా. వర్షాకాలం అప్పుడు మురుగునీరు సదుపాయం ఉండాలి. అంటే అధికంగా అవసరం లేని నీటిని బయటికి పంపించే విధంగా కాలువల్లాగా తీసుకుంటూ అవసరమైనంత వరకే నీరుని మెయింటైన్ చేయడం అన్నది రైతులు పాటించుకోవాలి. అంటే ఇప్పుడు ఈ రైతులు ముదురు నారు వేయాల్సి వస్తే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ముదురు నారుకి పాటించాల్సిన చర్యలు రైతులు తెలుసుకోవాలి. ఎందుకు అంటే మనము 25 నుంచి 30 రోజుల లేత వయసు కలిగిన నారును మాత్రమే రికమెండ్ చేయడం జరుగుతుంది. అంటే దిగుబడి తగ్గకుండా మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ముదురు నారు వేయాల్సిన పరిస్థితి అంటే వర్షాలు లేక బెట్ట పరిస్థితులు ఉండడం వల్ల ఒకవేళ ముదురు నారు కానీ వేయాల్సి వస్తే రైతులు 4 నుంచి మనం జనరల్గా 2-3 కర్రలు మాత్రమే నాటుకోవడం జరుగుతుంది. కానీ ముదురు నారు వేసేటప్పుడు 6 నుంచి 8 మొక్కలు చిక్కగా దగ్గరగా వేసుకోవడం, అంటే స్పేసింగ్ చాలా దగ్గరగా వేసుకోవడం వల్ల పంటపై ఎటువంటి ప్రభావం లేకుండా దిగుబడులు కూడా తగ్గకుండా అంతే దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. అంటే ఇప్పుడు మనకి వరిలో ఈ సస్యరక్షణ చర్యలు కానీ ఈ వరికి సంబంధించి నారుమడి కానీ అంటే పంట ఏ దశలో ఉన్నా కూడా ఎట్లాంటి చర్యలు పాటించాల్సి ఉంటుందంటారు? నారుమడి నుంచి పంట కోత వరకు సిఫార్సు చేసిన నీటి యాజమాన్యం, కలుపు యాజమాన్యం, ఎరువుల యాజమాన్యం పాటించుకోవాలి. అదే రకంగా ప్రధాన పొలం తయారీ చేసుకునేటప్పుడు కూడా జాగ్రత్తలు పాటించుకుంటూ తర్వాత జనుము జీలుగా చాలా వరకు రైతులు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో నాట్లు వేసుకుంటున్నారు. కానీ మనం విత్తనం ఎంపిక చేసుకున్న తర్వాత మన పొలంలో నారు పోసే ముందు జనుము జీలుగా లేదా పిల్లి పెసర వేసుకొని అది పూత దశకు వచ్చేటప్పుడు అంటే 45 రోజులు పంట అయిన తరువాత దున్నుకుంటే గనక భూసారం పెరుగుతుంది. ఎరువులు మనం అధిక మోతాదులో వాడకుండా ఖర్చు తగ్గించుకునే అవకాశం ఉంటుంది. తర్వాత మన పొలాన్ని అంటే ఈ భూమిని కూడా రక్షించుకునే అవకాశం ఉంటుంది. భూరక్షణ కూడా చేసుకోవచ్చు. కనుక ఆ జనుము జీలుగా లాంటివి పచ్చిరొట్ట పైర్లు అంటాం, అవి వేసుకొని ఆ నారు పోసుకొని నాట్లు వేసేటప్పుడు ప్రధాన పొలంని బాగా దమ్ము చేసుకొని 15 రోజులు అట్లనే వదిలి నాట్లు వేసుకుంటే గనక మొక్క మంచిగా ఎదుగుదల ఉండి చీడపీడలను తట్టుకునే అవకాశం కూడా ఉండి మనం పురుగు మందులు ఎక్కువ పిచికారీ చేయకుండా పంటని తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే మనకి రైతులు ఈ ముదురు నారు వేయాల్సి వస్తే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అంటారు? ముదురు నారు తీసుకునేటప్పుడు దగ్గరగా వేసుకోవాలి. 15 దగ్గరగా అంటే 6 నుంచి 8 మొక్కలు ఉండేటట్లుగా చూసుకోవాలి. కాలిబాటలు అన్నది తీసుకోవాలి. అదేవిధంగా
ప్రతి 20 సెంటీమీటర్లకి 22 మీటర్ల డిస్టెన్స్లో 20 సెంటీమీటర్లు దీంట్లో తీసుకోవాలి. ఎరువులు అన్నది చాలా ఇంపార్టెంట్. ముదురు నార్లు వేసే రైతులకు నేను చెప్పబోయేది ఏంటంటే ఎరువుల యాజమాన్యం సిఫార్సు మేరకు అంటే యాజమాన్య పద్ధతులను పాటించుకుంటూ 70% మనం యూరియాని 3 దఫాలుగా వేయడం జరుగుతుంది. 3 దఫాలుగా కాకుండా 2 దఫాలుగానే వేసుకోవాలి. 70% యూరియా ఒకేసారి వచ్చేటట్టు అంటే ముందుగానే వేసుకోవాలి, దమ్ములోనే వేసుకోవాలి. మిగిలిన 30% అంకురం దశ తర్వాత వేసుకోవడం వల్ల మనం ఆ ఎరువుల యాజమాన్య పద్ధతులు పాటించుకోవడం వల్ల ముదురు నారు వల్ల కూడా నార్మల్గా మనం 20 నుంచి 30 రోజుల వయసు కలిగిన లేత నారు వేసేటప్పుడు వచ్చే దిగుబడులే తీసుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు మనకి వరికి సంబంధించి అంటే ఆ నాట్లు వేసేటప్పుడు ప్రధాన పొలంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందంటారు? ప్రధాన పొలంలో నాట్లు వేసేటప్పుడు మనకి నారుని తీసుకునేటప్పుడు ఆకుముడత వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఆకుముడత ఏ రకంగా రెక్క పురుగులు అవి ఉన్నాయా ఏంటి, మనకి ఫెరమోన్ ట్రాప్స్ అంటే లింగాకర్షక బుట్టలు పెట్టుకోవడం వల్ల మనకి పురుగుల యొక్క సాంద్రత అన్నది తెలుస్తుంది. ఎటువంటి యాజమాన్య పద్ధతులు పాటించుకోవాలో కూడా అంటే ప్రతిసారి రైతులు డైరెక్ట్గా మందులు మాత్రమే పిచికారీ చేయకుండా ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ చేయడానికి లింగాకర్షక బుట్టలు పెట్టుకోవడం, తల్లి రెక్క పురుగులు అంటే మగరెక్క పురుగులు అందులో పడడం వల్ల తల్లి రెక్క పురుగులకి గుడ్లు పెట్టడానికి అవకాశం లేకుండా ఉంటుంది. ఆ రకంగా మనము కొంతవరకు అంటే పురుగుల తాలూకా సాంద్రతను తగ్గించుకొని పిచికారీ చేసే మందుల తాలూకా పైన వచ్చే ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు. అలాగే ట్రైకోగ్రామా కార్డ్స్ అన్నవి మనకి అందుబాటులో ఉంటాయి. 4 కార్డ్స్ అన్నవి 5 దఫాలుగా 10 రోజుల వ్యవధిలో పెట్టుకోవడం వల్ల కూడా మనము ఈ పురుగుల నుంచి కాపాడుకోవచ్చు. రైతులు యాజమాన్య పద్ధతుల్లో సమగ్రంగా అంటే ఒక పురుగు మందుల మీదే ఆధారపడకుండా వేసవి దుక్కులతో ప్రారంభించి విత్తన శుద్ధి, రకాల ఎంపిక, వాటితో పాటు ఈ ఫెరమోన్ ట్రాప్స్ పురుగుల తాలూకా సంఖ్యను తెలుసుకుంటూ యాజమాన్య పద్ధతులు చేసుకోవడం వల్ల ఖర్చు తగ్గించుకొని దిగుబడుల మీద ఎటువంటి ప్రభావం లేకుండా కూడా దిగుబడులు తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకి నీటి యాజమాన్య పద్ధతులు ఎట్లా పాటించాల్సి ఉంటుందంటారు? నీటి యాజమాన్యం మనకి ఏంటంటే నాట్లు వేసిన తర్వాత నీళ్లు పలచగా ఉండాలి. 2 రోజులు పలచగా పెట్టుకున్న తరువాత అప్పుడు రెగ్యులర్గా మనము 5 సెంటీమీటర్ల నీటిని అన్నది పెట్టుకోవాలి. అదే హార్వెస్టింగ్ అంటే కోతకు వచ్చే సమయంలో మనకి నీటిని తగ్గించుకొని ఆరబెట్టుకొని తడి పొడి పద్ధతిలో చేసుకోవడం వల్ల మనకి పురుగుల తాలూకా గుడ్లు పెట్టేది వాటి తాలూకు పరిస్థితులు వాటిలో తేమ అట్లాంటివి కూడా మంచి మెయింటైన్ అవ్వడం వల్ల కూడా మనకి పురుగులు తెగుళ్ళు అనేది తగ్గించుకోవచ్చు. ఎరువుల యాజమాన్య పద్ధతులు ఎట్లా చేపట్టాల్సి ఉంటుందంటారు? ఎరువుల యాజమాన్యంలో సిఫార్సు మేరకు నత్రజని, భాస్వరం, పొటాష్ ఈ 3 రకాలుగా మనం ఎరువులు అన్నది సిఫార్సు చేస్తాము. ఆ సిఫార్సు చేసిన మేరకు మాత్రమే ఎరువులు అన్నది వేసుకోవాలి. ఎక్కడైతే పురుగులు తెగుళ్ళు ఎక్కువగా నష్టాన్ని కలుగు చేస్తున్నాయో అక్కడ అధిక మోతాదులో నత్రజని ఎక్కువగా వాడడం వల్ల, అధిక మోతాదు నత్రజని వేయడం వల్ల అంటే యూరియా రూపంలో వేసుకోవడం వల్ల మనకి ఈ యూరియా ఎక్కువ మోతాదులో వేయడం వల్ల మొక్క పచ్చగా పెరగడం జరుగుతుంది. అప్పుడు మనకి ఈ పురుగు తెగుళ్ళు ఈజీగా నష్టం కలుగు చేస్తున్నాయి. అధిక తేమ ఉండి అధిక నత్రజని వాడుతూ ఉండడం వల్ల ఈ పురుగులు తెగుళ్ళు వస్తున్నాయి కనుక నత్రజని సిఫార్సు మేరకి 3 దఫాలుగా వేసుకోవడం అనేది రైతులు అలవాటు చేసుకొని పంటను కాపాడుకోవాలి. అంటే ఇప్పుడు ఈ కీటకనాశి, శిలీంద్రనాశిని ఎట్లా నివారించుకోవచ్చు అంటారు? ఇప్పుడు పురుగు తాలూకా లక్షణాన్ని బట్టి మనం పురుగు మందు చెప్పడం జరుగుతుంది. ఈ కాండం తొలిచే పురుగుకి గుళికలు ఎక్కువగా వరి పంటలో గుళికలు అన్నవి ఎక్కువగా పనిచేస్తూ ఉంటాయి, గ్రాన్యూల్స్ అంటాము. ఈ కార్బోఫోరాన్ గుళికలు కానీ, కార్టాప్ హైడ్రోక్లోరైడ్ కానీ, వీటిని క్లోరంత్రినిప్రోల్ గుళికలు కానీ సమయానుకూలంగా అవసరాన్ని బట్టే ఎప్పుడు అవసరమో ఆ దశలోనే వేసుకోవడం వల్ల ఈ పురుగులు రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఈ అగ్గి తెగులు, దాని నివారణ చర్యలు ఎట్లా చెప్పాలి? అగ్గి తెగులు మనకి వానాకాలంలో చూసుకుంటే నష్టం తక్కువగానే ఉంటుంది. మనకి యాసంగి పంట, వరి పంటకి ఈ అగ్గి తెగులు అనేది ఎక్కువగా నష్టం కలుగు చేస్తుంది. ఈ అగ్గి తెగులు ఒక ఆకు పైన చిన్న వలయాకారంలో చిన్నగా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి ఒక మొక్కకి అది స్ప్రెడ్ అయినప్పుడు ఈజీగా ఈ తేమ పరిస్థితులు
తర్వాత అధిక మోతాదులో నత్రజని ఉన్న పొలంలో ఇది ఒక మొక్క నుంచి ఇంకొక మొక్కకి వ్యాపించి మొత్తం తెగులు అగ్గి మాదిరిగా మొత్తం పంటనంతా మాడిపోయేటట్లు చేస్తుంది కనుక ఈ అగ్గి తెగులు నివారణకి మనకి మందులు పిచికారీ చేసుకోవాలి. తర్వాత కలుపు యాజమాన్యంని మంచిగా చేసుకోవాలి. గట్ల పైన కానీ మొక్కల మధ్యలో కానీ పంటలో కూడా కలుపు యాజమాన్యం ఈ అగ్గి తెగులు నివారణకి రైతులు పాటించుకోవాలి. ఇప్పుడు మనకి పొడ తెగులు కానీ మానిపండు తెగులు ఎట్లా నివారించుకోవచ్చు అంటారు? ఈ మానిపండు తెగులు మనకి ఒకసారి అదేంటంటే గ్రెయిన్ డిస్కలరేషన్ అంటాము. పసుపు ముద్దలాగా మనకి పంటలో పసుపు ముద్దలాగా వచ్చి అది నల్లగా మారి గ్రెయిన్ క్వాలిటీని మనకి నష్టం చేస్తుంది కనుక ఈ మానిపండు తెగులుకి మొదటి దశలో వేసిన మందులు మాత్రమే పనిచేస్తాయి. ఒకసారి ఈ మానిపండు తెగులు మనకి ఫాల్స్ మట్ కనిపించిన తర్వాత మందులు పిచికారీ చేసినా సరే ఎటువంటి లాభము ఉండదు. సో ముందస్తుగానే వేసే పురుగు మందులు తెగులు మందులు మాత్రమే ఈ ఫాల్స్ మట్ రాకుండా చేస్తుంది. ఈ మానిపండు తెగులుతో పాటు కంకినల్లి కూడా వచ్చే అవకాశం ఉంటుంది కనుక ఈ ప్రొపికొనజోల్ మందుని పిచికారీ చేసుకొని ఇది రాకుండా నివారించుకోవాలి. మనకి ఎండాకు తెగులు దాన్ని ఎట్లా నివారించుకోవచ్చు అంటారు? ఈ బ్యాక్టీరియా ఎండాకు తెగులు కొన్ని ప్రాంతాలలోనే ఎక్కువగా వస్తుంది. ఇది నీటి బిందువు లాగా డాగు లెక్క మనకి ఆకుల మీద కనిపించి అలల్లాగా పైనుంచి కిందకి మొక్క వరకు ఎండిపోయి నష్టం కలుగు చేస్తుంది. వీటికి ఎటువంటి మందులు లేవు. దీనికి నివారణగా ముందస్తు జాగ్రత్తలు మాత్రమే పాటించుకోవాలి. చివరగా మీరు రైతులకి ఈ వానాకాలం వరిలో సస్యరక్షణ చర్యలు ఎట్లా చేపట్టాలంటారు? అధిక దిగుబడులు రావాలంటే రైతులు ఏం చేయాల్సి ఉంటుందంటారు? మంచి రకాలను మన వాతావరణానికి మార్కెట్ ప్రైస్ బాగా ఉన్న రకాలను ఎంచుకుంటూ నత్రజని మోతాదుని సిఫార్సు మేరకే వేసుకొని సమగ్ర సస్యరక్షణ యాజమాన్య పద్ధతులు అంటే చీడపీడలకి నివారణ చర్యలుగా తీసుకుంటూ అవసరం మేరకే మందులు పిచికారీ చేసుకుంటే గనక వానాకాలం వరిలో రైతులు అధిక దిగుబడిని సాధించుకోవచ్చు. వానాకాలం వరిలో సస్యరక్షణ చర్యలు ఎలా చేపట్టాలి, అధిక దిగుబడులు ఎలా సాధించాలి అనే విషయాల్ని చాలా బాగా వివరించారు. రైతులకు కావాల్సిన సలహాలు సూచనలు కూడా అందించారు డాక్టర్ అరుణశ్రీ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి అంశం. తిరిగి వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీసాట్.